రిలీజ్ దాకా రావటం అనేది ఒక లేడీ ప్రొడ్యూసర్, హీరోయిన్ అండ్ స్టోరీ రైటర్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్. ఈ సినిమాలో గమనిస్తే మీ ట్రైలర్లో 2 పార్ట్స్గా వెళ్తూ ఉంది ప్యారలల్గా. ఒక మ్యూజికల్ సైడ్ వెళ్తుంది, ఇంకొకటి డాక్టర్ సైడ్ వెళ్తుంది. ఏంటండి మీది? దానిలో ఒక ట్రూ ఈవెంట్స్ని తీసుకొని చేశారా లేకపోతే ఎలాగా? అంటే మన ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగి ఉంటుందండి. ఒక్కరి లైఫ్లో కాదు, ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఎంతమంది ఉంటే అంతమంది రిలేట్ అవుతారు. యాజ్ ఎ ఆడియన్ ఎవ్రీ వన్ విల్ గెట్ రిలేట్. ఒక రాక్ స్టార్ అండ్ ఒక డాక్టర్కి ఉన్న లవ్, దట్ ఈస్ ద థింగ్. డైరెక్టర్ గారు, ఇప్పుడు మీరు యాజ్ ఎ స్టోరీ రైటర్గా మీకు కూడా ఉంది యాక్చువల్గా. అట్లాంటిది ఇప్పుడు ఒక కొత్త రైటర్ అమ్మాయి ప్రొడ్యూసర్ కాకపోతే మీరు సినిమా చేసి ఉండేవారా? నేను చేయటానికి అంటే చేయలేకపోయి ఉండేవాడిని. ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా అవ్వదు కనుక ముందు కథ విన్నాక నేను ఫస్ట్ మా పరిచయంలో నేను కొన్ని కథలు ఊరికే డిస్కస్ చేసేవాళ్ళం. కోవిడ్ అయ్యాక మళ్ళీ కలిసినప్పుడు తనకి ఇలాంటి ఒక కథ వచ్చిందని చెప్పి తను చెప్పాక, సరే మన కథలు పక్కన పెట్టి కూడా చేయగలిగే అంత దమ్మున్న కథ ఇది, చేద్దాము అన్నాక ప్రొడ్యూసర్ లేకపోతే అవదండి. బట్ తనే సోర్సెస్ ట్రై చేశారు. ఫైనల్లీ కొన్ని విషయాల్లో అందరు వేలు పెడుతున్నారండి, ఈ కథని యాజ్ ఇట్ ఈజ్గా మనం దించాలంటే మనమే తీయాలని ఫిక్స్ అయ్యారు తను. ఇంకప్పుడు సుమయ్య గారు, ఇప్పుడు నాకు తెలిసి ఇది సినిమా చాలా ఓల్డ్, అంటే 2-3 years బ్యాక్ నుంచి జరుగుతూ ఉండింది. మధ్యలో ఎందుకు ఇంత బ్రేక్ వచ్చింది? దీనికి సంబంధించి మీరు నిజంగా ఇందాక కూడా చాలా జెన్యున్గా చెప్పారు, మధ్యలో ఆపేద్దాం అనుకున్నానని. వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం? అది ఎప్పుడు ఆపుదాం అనుకున్నారు? ఎలాగ వచ్చింది ప్రాబ్లమ్స్ అని? సార్ 23లో స్టార్ట్ అయింది సార్. అంటే బికాజ్ ఆఫ్ ద అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ డేట్స్ కావాలి, ఎవ్రీ వన్ ఈజ్ వెరీ బిజీ. బికాజ్ అందరూ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ ఆల్సో డిఓపి గారు, రాస్తోట గారు, హీ ఈజ్ బిజీ. అంటే ఇక్కడ అందరివి ఒక స్కెడ్యూల్ మనం పెట్టుకొని చేయడానికి లేట్ అయింది. మధ్యలో యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్ దట్ కాస్త ఫినాన్షియల్ స్ట్రగుల్ అయింది. లేటర్ మై మామ్ సేవ్డ్ అస్. సుమయ్య గారు, ఇక్కడ మేడం వెంకట్ ఎన్టీవీ ఇక్కడ. హలో సార్. డియర్ ఉమా అంటున్నారు, అంటే హీరో సెంట్రిక్ సినిమా ఉంది, దీంట్లో మీ పేరు హీరోయిన్ పేరే పెట్టడానికి కారణం ఏంటి? అంటే ఇక్కడ కూర్చున్న ఎంతమంది అబ్బాయిలు ఉంటే అంతమంది అబ్బాయిలు చేసే పని అమ్మాయి కోసమే అయి ఉంటుంది. అందుకనేసి మీరు కష్టపడి ఇవాళ డబ్బులు ఎవరు సంపాదిస్తున్నా కూడా అది ఇంట్లో అమ్మ కోసమో, చెల్లి కోసమో, భార్య కోసమో, గర్ల్ ఫ్రెండ్ కోసమో అయి ఉంటుంది. సో ఐ రెస్పెక్ట్ ఆల్ మెన్ బికాజ్ మీరు నడిపియకపోతే ఇల్లు గడవదు. సో సుమయ్య గారు, హలో. ఓకే, సోషల్ మీడియాలో వీడియో బాగా మీ పైన ఇదవుతుంది. సో మీరు దానిపైన కూడా ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు మహిళలపైన ఇలా జరుగుతున్నాయి, భారతి గారి పైన కూడా వేరే వాళ్ళు కూడా ఇలా కామెంట్ చేయడం, మీరేమంటే రెస్పాండ్ అవుతారు దీనిపైన? ఇది సుమయ్య గారే కాదు, భారతి గారే కాదు, బ్రాహ్మణి గారే కాదండి, ప్రతి ఒక్కరికి ఎవ్రీ వన్ మన స్కూల్ నుంచి ఎవరో ఒక రూమర్స్ రావడం జరుగుతూనే ఉంటుంది. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేది కూడా అబ్బాయిలే. సో ఇక్కడ ఉంది. సో ఐ మీన్ వైరల్ అవుతుంది అంటే ఐ మీన్ దెర్ ఈస్ నో వర్డ్స్ టు టెల్ ఫర్ దాట్ అండి. లెట్స్ టాక్ అబౌట్ డియర్ ఉమా నౌ. ఓకే, రతన్ గారు, ఇప్పుడు ఈ